తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి స్వపరిపాలనకు తిరుగులేని ప్రతీక. అలాంటి తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడింది. సామాజిక తెలంగాణ ఇంకా ఏర్పడాల్సినటువంటి అత్యవసరం ఉంది అనేటువంటిది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి డిమాండ్. తెలంగాణ సాధన కోసం కొట్లాడినటువంటి రాజకీయ పార్టీ 10 ఏళ్లు పరిపాలించింది. ప్రజలు అసంతృప్తితో కాంగ్రెస్కు పట్టం కట్టారు. కాంగ్రెస్ అయినా ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం చేరుకోలేకపోగా అత్యంత దారుణంగా విఫలమైంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల కామెంట్. అసలు తెలంగాణ రాజకీయాల వైపు దేశం ఎందుకు చూస్తోంది? తెలంగాణలో ప్రజాపాలన సాక్షాత్కారం అయ్యేది ఎప్పుడు? ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, భారత్ బచావో నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గాదే ఇన్నయ్య గారితో హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ఇన్నయ్య గారు నమస్తే. 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 తెలంగాణ పిచ్చోళ్లలో మీరొకరు. నికార్సైన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నికార్సైన ఉద్యమకారులు కూడా మీరే. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు మీరు ఇన్నయ్య గారు. అలాంటి మీరు టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటికి వచ్చారు? బయటికి వచ్చారా? కేసీఆర్ బయటికి పంపించేశాడా? అది పంపించిన అనేది వాస్తవం కాదు. ఎందుకంటే ఈరోజు నేను పంపించినని ఆయన మీద నిందలేయడము, లేకపోతే ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం కాకుండా 2001లో ప్రారంభమైన తర్వాత 2003 వరకే నాకు అర్థమైపోయింది. అప్పటికే మాకు లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత సిద్దిపేట బై ఎలక్షన్ అయింది అయిపోయింది, మెదకు బై ఎలక్షన్ అప్పుడు కర్ణం రామచంద్రరావు చనిపోతే మినిస్టర్గా ఉన్న ఆయన చనిపోతే మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ అది అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు అప్పటికే కొంత అర్థమైపోయింది. ఇది ఉద్యమ ఎప్పుడు కూడా రాష్ట్రాల సాధన అనేది ఉద్యమం, రాజకీయం రెండు వాక్ ఆన్ 2 legs లెక్క పోవాలి. ఒక రైలు ప్రయాణానికి 2 పట్టాలు ఎట్లుంటాయో అది గమ్యం చేరాలంటే రైలు పట్టాలు ఎట్లా అవసరమో తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఉద్యమము, రాజకీయ ప్రక్రియ రెండూ ఉండాలి. ఈ రెండిట్లో ఏమైపోయిందో 2003 వరకు వచ్చేసరికి అది ఎన్నికలు అయిపోయింది. మాకు అప్పటికే దాదాపుగా 87 మంది ఎంపీపీలు అయ్యిండు, 82 మంది జడ్పీటీసీలు అయ్యిండు, 2 జడ్పీ చైర్మన్లు వచ్చినాయి మాకు. నిజామాబాద్, కరీంనగర్ వేల మంది ఎంపీటీసీలు అయ్యిండు, వేల మంది సర్పంచులు అయ్యిండు, దాదాపుగా 20,000 మంది పైగా వార్డు మెంబర్లు అయ్యిండు. ఇదంతా ఒక ప్రజాప్రతినిధుల సమూహం ఏర్పడిన తర్వాత అదేమైపోయిందంటే మనకు ఉన్నటువంటి కల్చరు అంటే రాజకీయ నాయకుడు అంటే వాడికి ఒక ఇట్లుండాలి, ఈ పని చేయాలి, ఇట్లా ఉండాలనేది ఒకటి ఉంటుంది కదా. దీంతో ఏమైపోయిందంటే ఈ ఉద్యమ స్ఫూర్తి లోపం అనేది కనపడ్డది. కాబట్టి నేను ఇక్కడ ఉండి లోపటి నుంచి నేను దీన్ని బాగు చేయలేను కాబట్టి బయట నుంచి బాగు చేయాలనే ఉద్దేశంతో నన్ను చాలా రకాలుగా ఆయన బతిలాడిండు, ఒత్తిడి కూడా తీసుకొచ్చిండు. చాలామందిని నా ఇంటికి పంపించి కూడా అంటే పెద్దవాళ్ళని కూడా ప్రముఖులను కూడా ఇంటికి పంపించి చాలా రకాలుగా బతిలాడి అనేక రకాలుగా చేసిండు. కానీ నేను అప్పుడైనా ఇప్పుడైనా అని అనుకునేది ఒకటి, మనం లోపటి నుంచి బాగు లేనప్పుడు బయట నుంచే బాగు చేయాలి. ఏ అంశాన్నైనా లోపటి నుంచి బాగు చేసుకోలేనప్పుడు, ఇప్పుడు నా శరీరం ఉంది, నా శరీరానికి ఉన్న శక్తి మేరకు నాకు లోపటి నుంచే నేను నా రోగ నివారణ అనేది నేను చేసుకోవాలి. నా శరీరానికి ఉన్న లక్షణాలు రోగ నివారణ చేసుకోలేని పరిస్థితి అయినప్పుడు మనం ఏం చేస్తాం? మేము బయట నుంచి మెడిసిన్ వాడతాం. అది ప్రకృతి సిద్ధాంతం అది. అంతే. కాబట్టి ఆ ప్రకృతి సిద్ధాంతంలో భాగంగా మనం లోపటి నుంచి బాగు చేసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి బయట నుంచి మనం బాగు చేయాలనే ఉద్దేశంతో మేము బయటికి పోయిందాం. కానీ వాళ్ళ మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు. కానీ మిమ్మల్ని, ఆళ్ల నరేంద్ర గారిని, ఇంకొంతమంది ముఖ్యులని ఎప్పుడైతే భవిష్యత్తులో అడ్డుపడతారనేటువంటి ఒక అభద్రత భయంతో కేసీఆర్ వెళ్ళగొట్టాడనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోపణ. ఒప్పుకుంటారా? అంటే అభద్రత అనేది ఆయనకు ఉంటుంది, సహజంగానే ఉంటుంది ఏ రాజకీయ నాయకుడికైనా. మేమేమో ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆయన ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, జడ్పీటీసీలు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎంఆర్పిసి నుంచి వచ్చిన వాళ్ళు, తుడుందెబ్బ నుంచి వచ్చిన వాళ్ళు, నంగారబేరి నుంచి వచ్చిన వాళ్ళు, మాలమాడ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇతర ఎంఎల్ పార్టీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాల్లో ఆ రోజు ప్రతి ఇంటింటికి, గడప గడపకి, వాడవాడకి, గల్లీ గల్లీకి తీసుకుపోయింది వాళ్ళే కదా. అప్పటికి రాజకీయ నాయకులు ఏమన్నాడు? మేము తెలంగాణ గురించి మాట్లాడితే చాలామంది రాజకీయ నాయకులు కూడా ఏమన్నా నీకు పిచ్చి పట్టిందా,
తెలంగాణ వస్తుందా సత్తదా అన్నోళ్ళే ఇవాళ తర్వాత ఎమ్మెల్యేలు అయినా అనుకో మంత్రులు అయినా అనుకో అది వేరే విషయం. కాబట్టి ప్రారంభంలో తెలంగాణ ఉద్యమానికి ముఖ్యంగా టీఆర్ఎస్ కూడా సరే దానికి రావడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికే చాలామంది అమరత్వం చెందిండు. బెల్లి లలిత కావచ్చు, ఐలయ్య కావచ్చు, రవీందర్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందే చాలామంది అప్పటికే చాలా రకాలైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. అరెస్ట్లు అయ్యిండ్రు, జైళ్ళకు పోయిండ్రు, ఎన్నెన్నో జరిగినాయి. అవి అదేదో ఒక భూకంపం వచ్చినట్టు, తుఫాను వచ్చినట్టు మనకు పైకి కనపడ్డట్టు. తుఫాను కూడా కొన్ని సంవత్సరాల కొలది ఘర్షణ జరిగి తుఫాను వస్తుంది. భూకంపం కూడా కొన్ని సంవత్సరాలు ఘర్షణ జరిగి భూకంపం వస్తుంది. ఆ ఘర్షణ కాలం ఎవరికి అర్థం కాదు. ఆ భూకంపం వచ్చిన ఆ నిమిషము అర నిమిషము గదే కనపడుతుంది మనందరికీ. అట్లనే తెలంగాణ ఉద్యమం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం వెనుక జరిగిన అనేక రకాలైనటువంటి మేధోమదనం కావచ్చు, మంతనాలు కావచ్చు, దానికోసం కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇదొక గొప్ప చరిత్ర. ఇది పాలపొంగు కాదు. ఇది పాలపొంగు కాదు. కాబట్టి ఈ చరిత్ర అర్థం కాక చాలామంది కూడా ఏమనుకుంటారంటే తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ ద్వారా మొదలైంది, లేకపోతే కేసీఆర్ ద్వారా మొదలైంది, లేకపోతే పలానాయన ద్వారా మొదలైంది, లేకపోతే ఇన్నయ్య కావచ్చు, లేకపోతే జయశంకర్ కావచ్చు, కేశవరావు జాదవ్ కావచ్చు, ఇంకెవరో అనుకుంటారు. కానీ కాదు, ఇది ఇన్నయ్య ద్వారా కాదు, జయశంకర్ కాదు, కేసీఆర్ అంతకంటే కాదు, వీళ్ళెవ్వరు కాదు. తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అదొక ఆకాంక్ష, అదొక అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఆయనకు కొంతమంది ఉంటే నాకు అడ్డంకి అనుకోవచ్చు, లేకపోతే అభద్రత ఉండొచ్చు. రాజకీయ నాయకులు సహజంగానే ఉంటుంది. ఎందుకంటే చాలా భయస్థులు. రాజకీయ నాయకులు బయట అందరు అనుకున్నట్టు చాలా వీరుడు శూరుడు అనుకుంటారు. కానీ వాళ్ళంత పిరికి పందలు పిరికోలు ఇంకోడు ఉండడు. నేను చూస్తుంటా కదా చాలామంది రాజకీయ నాయకులని, మంత్రులని. నేను చిన్నప్పుడు ఎప్పుడు 79లో అనుకుంటా పివి నరసింహరావు మా ఇంటికి వస్తే నేనే అన్నం వడ్డించి అన్నం పెట్టిన ఆయనకి. 79 అప్పుడు జనతా పార్టీ పడిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మా ప్రాంతంలో మా ఫాదరు కొంత ప్రాబల్యం కలిగిన వ్యక్తి కాబట్టి మా ఇంటికి ఓ రోజు నైటు తిరిగి మా ఇంటికి వస్తే నేనే మా ఇంట్లోనే నన్ను దగ్గర పిలుచుకొని నాతోటి అన్నం వడ్డించుకొని తిన్నాడు. అప్పటి నుంచి మొదలుకుంటే ఈ రాజకీయ నాయకుల యొక్క స్వభావం ఎట్లుంటుంది, వాళ్ళ కమిట్మెంట్ ఏంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంటిది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ బయటికి కనపడేటువంటి వీరుడు శూరుడు అనే లక్షణాలు ఏమి ఉండవు. కాబట్టి వీళ్ళంతా కూడా చాలా భయస్తులు. వాళ్ళేమి పెద్ద ఉద్యమాలని పోరాటాలని ప్రారంభించింది అనుకున్నట్టు కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా కాదు. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఉస్మానియానే లేకపోతే కాకతీయ అనుకుంటారు. ఇది కాదు. తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఇది ఏ ఒక్కరి పేటెంట్ రైట్ లేదు దీనికి. ఒప్పుకుంటాను. టీఆర్ఎస్ శ్రేణులు కానీ తెలంగాణ ఉద్యమకారుల్లో కొంతమంది కానీ ఇంకా చెప్పాలి అంటే నమస్తే తెలంగాణ అయితే కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా ఎస్టాబ్లిష్ చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా అహరహం ప్రయత్నిస్తూ ఉంటారు. అయ్యే పనేనా కేసీఆర్ తెలంగాణ జాతిపిత అవుతారా? కొంతకాలం అవుతుంది. ఇప్పుడు ఎట్లనైతే 1953లో చనిపోయిన పొట్టి శ్రీరాములు 56లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి ఆయనే కారకుడు అని ఎట్లనైతే చరిత్ర కొంతకాలం ఉండగలిగిందో అట్లా ఇప్పుడు కూడా ఇంకొక 2 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు మాలాంటి వాళ్ళము మేము బతుకున్నంత కాలము మీలాంటి వాళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు చరిత్రను బయటికి తీసుకొస్తాం కదా. చెప్తారు కదా, చెప్పకుండా ఊకోలేం కదా. ఇది చెప్పడం అనేది వ్యతిరేకతతో కాదు, కోపంతో కాదు. చెప్పడం అనేది చరిత్రని వాస్తవంగా ఆవిష్కరించడం కోసం చేస్తున్న పనే. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ కేసీఆర్కి ఉంటుంది. ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు యుద్ధంలో ఆయుధానికి ఎంత ముఖ్యం ఉంటుందో, ఆయుధాన్ని ఉపయోగించేవానికి ఎంత ముఖ్యం ఉంటుందో, ఆ గుండు తయారు చేసేవాడు, ఆయుధాన్ని తయారు చేసేవాడు, ఆ ఆయుధాన్ని ఉపయోగించేవానికి నీళ్ళు ఇచ్చేవాడు, అన్నం పెట్టేవాడు, అందరు కూడా ఆ యుద్ధంలో ముఖ్యులే. ఒక్కడు ఎట్లా ముఖ్యుడు అవుతాడు? కమాండర్ ఒక్కడే ముఖ్యుడు కాదు. ఎప్పుడు సైనికులు ముఖ్యమే, అందరూ ఇంపార్టెంటే కదా. కాబట్టి ఇక్కడ సరే వాళ్ళు నమస్తే తెలంగాణ ఇక వాళ్ళ పత్రిక కాబట్టి వాళ్ళు అదే చేసుకుంటారు. ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు అంటారు, అవునా కదా? నాకు ముద్దు కావచ్చు కాకపోవచ్చు, మీ కాకపోవచ్చు,
కానీ కాకిపిల్ల కాకికే ముద్దు కదా. అవును సార్. మనం ఓ బట్టల షాపు పోతాం, హోటల్కి పోతాం, నాకు ఇష్టమైందే నేను తింటా, 100 రకాలు అక్కడ ఉంటుంది, మీరు తిన్నా నేను తినా. అంతే. మీరు కొన్న కలర్లో ఉన్న దుస్తులు నేను కొనపోవచ్చు. ఇప్పుడు మీరు ఆ షర్ట్ వేసుకుని నీ షర్ట్ వేసుకున్నా, నన్ను కూడా చాలామంది అంటారు, ఒరు పిచ్చోడా ఎప్పటి గిదేందుకు వేసుకుంటావురా, నీకు ఇంకేం లేదు. అరే నేను పిచ్చోడ్నే, నాకు ఇదే ఇష్టం, నా ఇష్టాన్ని ప్రకారం నేను జీవిస్తా. అట్లా ఇక్కడ ఏదైతే ఇక నమస్తే తెలంగాణ వాళ్ళు పెట్టుకున్నది, ఇక మరి అది రాయకపోతే ఇంకేం రాస్తారు మరి. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇది వాస్తవం. కేటీఆర్ మీద కేసులు పెడితే, కవిత జైలుకి వెళ్తే, కేసీఆర్ను ఎవరైనా ఒక మాట అంటే ఇది యావత్ తెలంగాణను అన్నట్లుగా తీసుకొస్తున్నారు. కవిత జైలుకి వెళ్తేనేమో తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం అంటారు, కేసీఆర్కి ఏసీబీ నోటీసులు ఇస్తూనేమో తెలంగాణ ఆత్మగౌరవం మీద కొట్టినటువంటి దెబ్బ అంటారు. కేసీఆర్ని ఎవరైనా విమర్శిస్తే ఇది యావత్ తెలంగాణకు అవమానం అంటారు. అవుతుంది అన్నట్లు. ఇది పచ్చి అబద్ధము, ఇది వాస్తవం కాదు. కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవితమ్మ అయినా, లేకపోతే కల్వకుంట్ల కానీ, ఆ కోటరీ కానీ, లేకపోతే ఆ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి భజన పరులు కానీ, వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్ప ప్రజలకు ఏం సంబంధం? ప్రజలకు ఏం సంబంధం చెప్పు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక ఉద్యమంలో, ఒక పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి తుది శ్వాస వరకు ఎవరెవరైతే ఈ రాజ్యం యొక్క రాక్షసత్వం వల్ల చనిపోతూ ఉన్నారో, వాళ్ళు చనిపోయినప్పుడు వేల మంది వస్తూ ఉన్నారు. నిర్బంధాన్ని తట్టుకొని పోలీసుల కళ్ళు కప్పి, రాజ్యం కళ్ళు కప్పి, మేము ఇట్లా పోతే కనుక మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, చంపుతారని తెలిసిన అక్కడికి వస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏదైతే కేటీఆర్ మీద కేసులు పెట్టినా, కవితమ్మ మీద పెట్టినా, బీర్లు బిర్యానీలు ఇవ్వకపోతే, ఇన్నోవా కార్లు పెట్టకపోతే ఎవడన్నా వస్తాడా? కనపడతాడా అసలు? ఆ ముఖాన ఎవడన్నా చూస్తాడా? కాబట్టి ఇది వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఒక కల్పితం. ఇది వాళ్ళు ఇప్పుడు మనం అంటాం కదా, ఒక సినిమా కాడ మొత్తం సెట్టింగ్లు ఏర్పాటు చేస్తారు చూడు, కథా రచయిత ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, ఇంకెవరో మొత్తం అన్నీ ఏర్పాటు చేస్తే మొత్తం అక్కడ ఒక పెద్ద సెట్టింగ్ ఏర్పాటు చేసి రెడీ అనగానే మొదలైనట్టే ఉంటుంది. అవన్నీ కూడా ఇలా ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు వస్తున్నారు నిజాయితీగా? ఎవరైనా వస్తాడా? వచ్చే పరిస్థితి లేదు. కవిత కోసమైనా, కేటీఆర్ కోసమైనా, కేసీఆర్ కోసమైనా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ భజన పరులు తప్ప ఎవరు వస్తారు చెప్పు? ఎప్పుడు వస్తారంటే మీరు ప్రజల కోసం, ప్రజా జీవితాల కోసం, మార్పు కోసం వాళ్ళు పనిచేసినప్పుడు తప్పనిసరిగా వస్తారు. కొంతమంది లీడర్లకు వస్తున్నారు, రారని కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసింది చెప్పండి? 2014 జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ఆవిష్కరణ ప్రారంభమైనప్పటి నుంచి మొన్న ఏదైతే ప్రజలు అసహించుకొని, ప్రజలు వ్యతిరేకించి ఆ ప్రభుత్వాన్ని దించేంతవరకు మనం 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన సందర్భంలో చెప్పుకున్న 5 అంశాల్లో ఒక్క దాంట్లోనైనా కనీసం, సరే 100% ఎప్పుడు ఎవరికి సాధ్యం కాదు, అది వేరే విషయం, 50% కూడా పక్కన పెడదాం, 5%, 10% మార్పు అన్న రావాలి కదా. విద్యారంగంలో మార్పు వచ్చిందా? వైద్య రంగంలో మార్పు వచ్చిందా? ఉపాధి రంగాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? తెలంగాణ సంపదను ఏమైనా కాపాడినవా? తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఏమైనా కాపాడినవా? ఏది లేదు కదా. ఏ ఒక్క దాంట్లో కూడా నేను మార్పు తెచ్చినా, ఈ మార్పుకు సంకేతం ఇది అని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా? మరి లేనప్పుడు తెలంగాణ సమాజం ఈ లీడర్ మా లీడరు, ఈ నాయకుడు మా నాయకుడు అని ఎట్లా అనుకుంటాడు? అనుకోవడానికి అవకాశం ఉందా? సరే వాళ్ళు ఎన్నైనా రాసుకోవచ్చు, వాళ్ళ భాషని వాళ్ళు మాట్లాడి గోబల్స్ ప్రచారం చేసి మనతో కూడా అనిపిస్తుండొచ్చు. జాతిపిత అనిపిస్తారు, పితామహుడు అంటాడు, తెలంగాణ గాంధీ అంటారు, తెలంగాణ నెహ్రూ అంటారు, ఇంకేదో అంటారు, ఎన్నైనా అనొచ్చు. అది కాదు కదా. మనం జాతిపిత అన్నంత మాత్రాన, మనం అనుకున్నంత మాత్రాన ప్రజలు అనుకోకపోతే, ప్రజలు అనుకోవాలి కదా. ప్రజలు అనుకున్నప్పుడు అది మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయంగా మనకు కనపడుతుంది.
కానీ ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఏ నాయకునికైనా, ఈ భారతదేశంలో ఏ నాయకునికైనా, మరీ ముఖ్యంగా మీరు అన్నట్టు తెలంగాణలో ఏ నాయకునికైనా అది ఉన్నదా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇవ్వలేదు. ఉచిత నిర్బంధ విద్య ఎక్కడికి పోయిందో చెప్పలేము. ఇలా ఎన్నో హామీలు గంగలో కలిసినప్పటికీ కూడా తెలంగాణలో బీసీలలో, ఎస్సీలలో రావాల్సినంత తిరుగుబాటు, చైతన్యం రాలేకపోయింది అనేటువంటిది ఓ విమర్శ ఉంది. ఒప్పుకుంటారా? అంటే దీనికి ప్రధానంగా ఏంటంటే 1991లో వచ్చినటువంటి గ్లోబలైజేషన్ ఏదైతుందో, ఈ ప్రపంచీకరణ అనే గొప్ప అందమైన పేరు, అభివృద్ధి అనే అందమైన పేరు తోటి మనం అర్బనైజేషను, సెమీ అర్బనైజేషను, ఈ కల్చర్ ఏదైతే డెవలప్ అయిందో వీటన్నిటి వల్ల మీరు అన్నట్టు అన్ని కులాలు ఇప్పటికీ ఎంతో కొంత కరప్ట్గా ఉంది, పొల్యూట్గా ఉంది. ఇంకా ఆదివాసీలే, మిగతా అన్ని సమాజాలు, అన్ని జాతులు, అన్ని కులాలు కూడా ఎంతో కొంత కరప్ట్ అయినరు, పొల్యూట్ అయినరు. అగ్రకులాల్లో అయినరు, బీసీలలో అయినరు, ఎస్సీలలో అయినరు. ఇది మనం దాదాపుగా 90 తర్వాత వచ్చినటువంటి కల్చర్ ఇది. విద్యారంగంలో అదేవో అయిపోయింది. విద్యాలయాలు, ఒకప్పుడు విద్యాలయాలు అంటే ఉద్యమాలకు కానీ, ప్రశ్నించే గొంతులకు కానీ అదొక నిలయాలు. అవి ఇవాళ ఎక్కడున్నాయి అవి? కాబట్టి ఈ మార్పు ఏదైతే ఈ ప్రపంచీకరణ 90 తర్వాత వచ్చినటువంటిది ఏదైతుందో, ఇవాళ అందరం కూడా చాలామంది ఏమనుకుంటారంటే వడ్డీ వ్యాపారం పోయింది, బానిస బతుకు పోయింది అని మనం అందరం అనుకుంటా ఉన్నాం. ఇవాళ మనం అందరం నిజంగా చెప్పాలంటే ఒకప్పటికంటే, అంటే దాదాపుగా అది 1900 సంవత్సరానికంటే ముందు బానిస బతుకు బతికిండ్రు, ఆదిమ సమాజంలో బానిస బతుకు బతికిండ్రు, తర్వాత బానిస బతుకు అనుకుంటున్నారు. కానీ ఇవాళ మేము మేధావులము, మేము పిహెచ్డీలు చేసినాము, డాక్టరేట్లు వచ్చినాయి, రీసెర్చ్ స్కాలము, ఎన్నెన్నో పెద్ద పెద్ద పేర్లతోటి మేధావులు అని గొంతు విచించుకొని మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగా చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో 200-300 సంవత్సరాల క్రితం కంటే మించి ఇవాళ బానిసలుగా మనం బతుకుతూ ఉన్నాం. ఒక బానిస అయిపోయినాం మనందరం కూడా. ఇవాళ ఈవీఎంలతోటి ఒకవైపు మోసానికి అర్థం చేసుకోలేకపోతున్నాం, ఈఎంఐలకి మనందరం బానిసలు అయిపోయినాం. ఇవాళ మీరు, నేను, మనందరం ఈఎంఐల ఒక చక్రబంధంలో మనం ఉండిపోయినాం. ఇవాళ ఓవైపు ఈవీఎంలు, మరోవైపు ఈఎంఐలు. అంతే. ఈ రెండే ఈ దేశాన్ని ఇవాళ నడుపుతూ ఉన్నాయి. ఈ ఈఎంఐలో ఇలేంది ఎవరికి? సెల్ ఫోన్కి ఈఎంఐ, 2 వీలర్కి ఈఎంఐ, కారుకి ఈఎంఐ, ఫ్రిడ్జ్కి ఈఎంఐ. నీకు ఈఎంఐ లేనిది ఎక్కడైనా ఉన్నదా? ప్రతివాడు ఈఎంఐ ద్వారా వస్తువు తీసుకోవాలి, ఈఎంఐని కట్టడానికి బానిస బతుకు బతకాల, సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవాలి. ప్రజలు ఆలోచించలేకపోవటానికి కారణము, చైతన్యవంతంగా ముందుకు వెళ్ళకపోవడానికి కారణము ఇవే అంటారా? మనం ఒకప్పుడు ఏదైతే చక్రవడ్డీల యొక్క గిరిగిరిల యొక్క చక్రబంధంలో ప్రజలు మోసపోతున్నారు, ప్రజలు బలైపోతున్నారు, బానిస బతుకులు బతుకుతున్నారు అన్నాం కదా. వారు చదువు రాని వాళ్ళ గురించి, ఆదివాసీల గురించి, గిరిజనుల గురించి, బహుజనుల గురించి, దళితుల గురించి అన్నాం. ఇవాళ చదువుకున్న పట్టణాల్లో మేము గొప్పగా బతుకుతాం అనుకున్న వాళ్ళు కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈఎంఐ లేవా? లెక్చరర్లకు లేవా? జర్నలిస్టులకు లేవా? లేనిది ఎవరికి? కాబట్టి ఈ ఈఎంఐల యొక్క చక్రబంధంలో బానిసకు ఒక బానిస అయ్యి ఆలోచన లేకుండా అయిపోయింది. నీకు ఆలోచన ఉంటే కదా ప్రశ్నించడం అని ప్రారంభమయ్యేది. మనం అంటాం కదా, ఒకనాడు తలరాత సిద్ధాంతం ఉండే, కర్మ సిద్ధాంతం ఉండే. ఇవాళ మళ్ళా ఆ కర్మ సిద్ధాంతమే, ఆ తలరాత సిద్ధాంతమే ముందుకొచ్చింది. అరే నువ్వు ఇట్టెందుకు బతుకున్నారా అంటే, ఒకప్పుడు నా తలరాత, నా కర్మరా అనేది. అరే నువ్వు ఎందుకు పరీక్షలు ఫెయిల్ అయినావంటే నా కర్మరా అనేది, నా తలరాత అనేది. నీకెందుకు ఉద్యోగం రాలేదంటే నా తలరాతరా. ప్రతిదానికి ఆ తలరాత కర్మ సిద్ధాంతం ఏదైతుందో, ఈ మనువాద సిద్ధాంతం ఏదైతుందో, అది ఇవాళ మళ్ళా మెల్లమెల్లగా అది మొత్తంగా కూడా మన అందరిలో వ్యాపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారనే ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్కి పట్టం కట్టారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. కానీ దారుణంగా విఫలమయ్యారు అని విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శించేటువంటి వాళ్ళలో మీరు కూడా ఒకరు వినయ్ గారు. ఎందుకు ఇంత దారుణంగా ఫీల్ అయ్యాడు ఆయన? అంటే వాళ్ళు వాస్తవాలని తెలిసి కూడా
వాస్తవాలను తెలిసి కూడా, అంటే రాష్ట్ర బడ్జెట్ తెలిసి, రాష్ట్ర అప్పులు తెలిసి, రాష్ట్రం యొక్క ఏదైతే మనం సంక్షేమ పథకాల పేరుతోటి ఉన్న ఈ 8-10 రకాల స్కీములు ఏవైతున్నాయి ఇవన్నీ తెలిసి కూడా ఇంకా ఆశ కల్పించడం, ఇంకా ప్రజలు మోసం చేయడానికి ఏదైతే వీళ్ళు 6 గ్యారెంటీల రూపంలో చేసిన ప్రయత్నాలు కావచ్చు, డిక్లరేషన్ల రూపంలో చేసినటువంటి అనేక ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇది అసాధ్యము, ఇది సాధ్యం కాదు, ఇది చెయ్యలేరు, మీరు వీటి గురించి ఎక్కువ మాట్లాడకుర్రి, లేనిపోని ముహూర్తాలు పెట్టకుర్రి అని కూడా మేము మొదటి నుంచి చెప్తా వస్తున్నాం. కానీ వీళ్ళు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు తిమ్మిని బమ్మిని చేసినట్టు, అరచేతులు వైకుంఠం చూపెట్టినట్టు, ఓ దేవుళ్ళ మీద మొక్కులే, వాళ్ళ మీద మొక్కులే, ఇవన్నీ చేసి చివరికి ఏమొచ్చింది? ఇప్పుడు చివరికి ఏమైనా జరిగిందా? మార్పు వచ్చిందా? ఏమైనా మార్పు చేయగలిగిందా? వాళ్ళు పెట్టినటువంటి 6 గ్యారెంటీలో ఏ ఒక్కటైనా ఇప్పటివరకు నెరవేరిందా? నెరవేరలేదు కదా. చివరికి మరి ఏ డబ్బు ఖర్చు కానటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆదివాసులకి, పోడు భూములకి మీరు హక్కు కల్పిస్తూ ఉన్నారు, పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు. దానికి ఏ డబ్బు కాదు కదా, ఖర్చు కాదు కదా, అవుతుందా? అంటే డబ్బు ఖర్చు కానటువంటి అంశాలను కూడా, సరే నిజంగానే 1000 కోట్లు అవుతాయి, లక్షల కోట్లు అవుతాయి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం లేదు కదా. వచ్చిన ఆదాయం అంతా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులకి సరిపోతుంది, కిస్తులు కట్టడానికి సరిపోతుంది, ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి సరిపోతుందని ఏదో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. డబ్బు ఖర్చు కానటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చేయొచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ చేయొచ్చు. అవి ఎందుకు చేస్తలేవు? మీకు డబ్బు ఖర్చు అయ్యే దాని గురించి ఇప్పుడు మాట్లాడతలేము, మాకు కూడా తెలుసు. నీకంటే ముందు మేమే చెప్పినాం, అరే నాయన 7 లక్షల అప్పు ఉన్నది, నెలకి మనకు వచ్చే ఆదాయంలో 60% అప్పులు కట్టడానికి, ఇన్స్టాల్మెంట్ కట్టడానికే సరిపోద్దురు నాయన, లేదని మేము నెత్తినోరుమయంగా మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నాం. కానీ వీళ్ళు విన్నారు కదా. డిసెంబర్ 7వ తేదీ వీళ్ళు ప్రమాణం చేసి, వాళ్ళు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, కాదు నాయన ఇది కాదు, దీంతో కాదు అని చెప్తా ఉన్నాం. ఓ ఇదంటిరి, అదంటిరి, అట్లాంటిది, ఇట్లాంటిది. చివరికి మళ్ళీ ఎక్కడికి వచ్చిండ్రు వీళ్ళు? మమ్మల్ని దొంగ లెక్క చూస్తాండ్రు, చెప్పులు దొంగ లెక్క చూస్తాండ్రు, పిట్ ప్యాకెట్ లెక్క చూస్తున్నారు, మాకు అప్పు పుడతలేదని మళ్ళీ ఇదొక భాష. ఇది మాత్రమే కాకుండా నన్ను కోసినా కూడా పైసలు రావు అని చెప్పి సీఎంఏ అంటున్నాడు. అరే ఒక సీఎం గౌరవాన్ని కాపాడాలి కదా. అంటే ముఖ్యమంత్రి అనే పదానికి ఉన్న గౌరవాన్ని కాపాడాలా? దాన్ని చెప్పులు దొంగ లెక్క చూస్తారని మాట్లాడవచ్చా? ఈ దేశము, ఈ రాష్ట్రము అంటే త్రిలింగ దేశము రాష్ట్రమైన తర్వాత ఈ రాష్ట్రము ఇతర దేశాలకు అప్పులు ఇచ్చింది ఒకప్పుడు. మరి ఇవాళ నువ్వు ఇక్కడ నన్ను కోసిన డబ్బులు రావు, నన్ను దొంగ లెక్క చూస్తాను, చెప్పులు దొంగ లెక్క చూస్తాను అని మాట్లాడితే ఈ ప్రాంతం యొక్క పరువు ఏం కావాలా? తెలంగాణ ప్రజలు మోసపోయారా కాంగ్రెస్ చేతిలో, లేకపోతే తెలంగాణ ప్రజలనే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ మోసం చేసిందా? అంటే నేను అనుకోవడము వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యమే. వాళ్ళ అవగాహన రాహిత్యంతో మీరు అన్నట్టు కొంతవరకు మరి ఇట్లా మాట్లాడకపోతే, ఈ హామీలు ఇవ్వకపోతే, ప్రకటనలు చేయకపోతే, ఆశలు పెట్టకపోతే మరి మనకు ఓట్లు వేయరు కదా అని వీళ్ళు అనుకుంటారు. కానీ ప్రజలు వీళ్ళు పెట్టిన 6 గ్యారెంటీలను చూసో లేకపోతే వాళ్ళ డిక్లరేషన్లను చూసి వీళ్ళకి ఓట్లు వేయలే. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలి, వారికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. వీళ్ళ విర్రవీరుగుతనానికి మనం కనుక పనిష్మెంట్ ఇవ్వకపోతే తెలంగాణ చైతన్యం లేకుండా అయిపోతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు వీళ్ళ మీద ఏం నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు లేకపోతే ఇతరత్ర దాని మీద ఏం నమ్మకం లేదు. ఈ ప్రభుత్వానికి ఇదేమైపోయింది? ఫామ్ హౌస్ ప్రభుత్వం అయిపోయింది, లేకపోతే ప్రగతి భవన్ ప్రభుత్వం అయిపోయింది. మొత్తం 9.5 సంవత్సరాల కాలంలో 95 రోజులైనా సెక్రటరియట్కి వచ్చి కూర్చున్నాడా? ఆయన కుర్చీలో కూర్చున్నాడా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల పెద్ద జీతగాడు, ఈ రాష్ట్ర ప్రజల పెద్ద జీతగాడు. నేను ప్రజల జీతగాడిని అనేది మర్చిపోయింది ఆయన. ఫామ్ హౌస్లో వండు, ప్రగతి భవన్లో అంటే నువ్వు ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సినోడివి. ప్రజలు వాళ్ళ రక్త మాంసాల ద్వారా, చెమట చుక్కల ద్వారా రెక్కలు ముక్కలు చేసుకొని కట్టిన ట్యాక్స్ల ఆర్థిక సంపదకి నేను కాపలదారుగా పెట్టిండ్రు. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. పాలకులు ఏమనుకుంటారంటే మేము ఇంకా రాజులు అనుకుంటారు. రాజుల పాలన కాదు, రాజవంశాల పాలన కాదు.
మీరు ప్రజలకు జీతగాన్లు అనే అవగాహన పోయి ఎక్కడెక్కడో తిరిగితే ప్రజలు బుద్ధి చెప్పరా? కేసీఆర్ ఫ్యామిలీ మీద లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు, 100 కోట్లు దండుకున్నారు, 1000 ఎకరాల భూమిని మింగేశారు. ఇక టీఆర్ఎస్ అధికారిక ఖాతాలో అయితే 1400 కోట్ల రూపాయలు ఎలాగూ ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమేనా? ఒకవేళ కనుక నిజమే అనుకుంటే ఎన్నయ్య గారు, తెలంగాణ ఆవిర్భావం కోసం, తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతిని మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటే రాజకీయ పార్టీల యొక్క నేపథ్యంలో చూసినప్పుడు రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ఏదో అంటారు చూడు, పులి పిల్లి కాదని, పులే పిల్లి కాదు. పులి లక్షణాలు పులికే ఉంటాయి. ఈ రాజకీయ నాయకుల యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది ఏమీ కొత్తగా కేసీఆర్ కొత్తగా మొదలైంది కాదు, లేకపోతే కేసీఆర్ కోటరికో. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఈరోజు 2014లో కావచ్చు, 18లో కావచ్చు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు, వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఏమన్నా ఉద్యమ నేపథ్యంలోంచి వచ్చిన వాళ్ళ, ఎదిగి వచ్చిన వాళ్ళ? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎదిగి వచ్చినవాడు ఎగిరొచ్చినవాడు. ఓకే, ఎదిగి వచ్చినవాడు ఖచ్చితంగా వాళ్ళ కొన్ని లక్షణాలనే ఉంటాయి. ఎగిరొస్తారు చూడు, పారాషూట్, వాళ్ళు ఎట్లుంటారు? వాడు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం ఉంటుంది. అంతే మరి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో అంటాం చూడు, మనం పాత సీసాలో కొత్తది పోసిందని అంటాం కదా, అంతే తేడా, అంత తప్ప దీంట్లో ఏం మార్పు లేదు. కేసీఆర్ ఫ్యామిలీ అన్ని దండాలు చేసిందా? అంత బ్లాక్ మనీని కూడగట్టుకుందా? 1000 ఎకరాలని తీసుకుందా? లేకపోతే వీళ్ళంతా గిట్టక చేసిందా? నిజంగా అట్లా ఉందా? అంటే అది సరే, వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అనేది అయితే అది కొంత అవాస్తవం. అది ఎందుకంటే దానికి ఖర్చు పెట్టిందే, దాని డబ్బులు రిలీజ్ అయిందే 1,32 కోట్లు ఎంత అయింది. 1,32 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరగదు కదా, 32 కోట్ల కాళేశ్వరం కట్టలేరు కదా. కాబట్టి అది ఆ విధంగా కాకుండా, కానీ కనీసం ఒక 10%, 15%, 20%, అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మనము, ఏ పనిలోనైనా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు 10%, 15%, 20% లేకుండా ఏ పని జరుగుతలేదు. ఎప్పుడు జరుగుతలేదు, ఎక్కడ జరుగుతలేదు అది. కాబట్టి ఆ 10%, 15%, 20%లో ఈ వాటాలు ఉంటాయి కదా, వాడు అన్ని పార్టీలు పంచుకుంటాయి, అందరు నాయకులు పంచుకుంటారు. ఆ పంపకాల్లో ఖచ్చితంగా కేసీఆర్ వాటా ఉంటుంది, కేటీఆర్ వాటా ఉంటుంది, హరీష్ రావు వాటా ఉంటుంది, సంతోష్ రావు వాటా ఉంటుంది, ఇక చోటా మోటా మంత్రుల వాటాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, ఉండవు అనేది ఏమి లేదు. ఇది లేదు, ఇటువంటిది ఎక్కడా లేదు అని అనుకోవడము ఇవాళ మనం అది అసత్యం, అబద్ధం కూడా. రైట్, 2 ప్రశ్నలతో ముగిస్తాను అన్నయ్య గారు. ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉండి కవిత సామాజిక తెలంగాణ అంటుంది. అసలు టీఆర్ఎస్లో ఉండి సామాజిక తెలంగాణ సాధ్యమా, లేకపోతే అసలు సామాజిక తెలంగాణ కవిత ద్వారానో మిగతా వాళ్ళ ద్వారానో సాధ్యమయ్యే పనేనా? అంటే ఇప్పుడు అదే మనం అంటున్నది. ఇప్పుడు ఆమె ఎగిరొచ్చి మాట్లాడుతుంది, ఎదిగొచ్చి మాట్లాడలే. ఆమె నేపథ్యం ఏంటిది? ఆమె నేపథ్యము చిన్నప్పటి నుంచి ఒక మనిషిగా, మానవత్వం కలిగిన మనిషిగా, మానవీయ కోణం కలిగిన మనిషిగా, సమాజంలో ప్రతి పౌరుడు, ప్రతి ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు నా సోదరులనే భావనతోటి ఎదిగి వచ్చినటువంటి క్యారెక్టర్ కాదు అది. అటువంటి క్యారెక్టర్ అయితేనో మీరు అన్నట్టు ఇప్పుడు సామాజిక తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరిస్తున్నందుకు నిజమేరా, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఆమె సమాజంలో మనిషిగా, మానవత్వం కలిగిన మనిషిగా, మానవీయ కోణంతో సమాజంలో అందరికీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, ప్రజలకి దగ్గరగా ఉన్నది, ఆపదలు ఆదుకున్నది, మంచి చెడు చూసింది, కష్టసుఖాల్లో పాలు పంచుకున్నది అనే చరిత్ర ఎక్కడున్నది? సామాజిక తెలంగాణ గురించి ఇలా మనం మాట్లాడాలంటే ఆ నేపథ్యం మనకు ఉండాలి. ఆ నేపథ్యం లేకుండా వాడు ఏ కులం నుంచి అయినా రావచ్చు, కానీ ఆ సామాజిక నేపథ్యం ఉండాలి. ఇలా అగ్రకులాల వాళ్ళు కూడా దళితుల గురించి మాట్లాడినా, ఆదివాసుల గురించి మాట్లాడినా, బహుజనుల గురించి మాట్లాడినా ఆ సామాజిక నేపథ్యం ఉండాలి వాళ్ళకి. వాళ్ళు ఏ కులంలోనైనా పుట్టవచ్చు. ఇప్పుడు ఆదివాసీలు మనువాదులు అవుతున్నారు, బహుజనులు మనువాదులు అవుతున్నారు, దళితులు మనువాదులు అవుతున్నారు. మనం పుట్టింది దళిత జాతిలో, కానీ మనువాదైండు. బ్రాహ్మణుల కంటే పెద్ద బ్రాహ్మణులు అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా
ఇవాళ కవితమ్మ సామాజిక తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించాలంటే దానికి ఆమె చరిత్ర, ఆ సామాజిక నేపథ్యం ఉండాలి. నేపథ్యం లేకుండా ఇప్పుడు మేము కూడా ఉన్నత కులంలో అని చెప్పబడే కులంలో పుట్టినాము. అది ఉన్నత కులమా కాదా తర్వాత సంగతి. అది మన చరిత్ర చూస్తేనేమో, ఇది వర్ణ వ్యవస్థ చూస్తేనేమో రెడ్లు వెలుమలు వీళ్ళు కూడా శూద్రులే. రెడ్లు వెలుమలు కూడా శూద్రులే. ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వరకు వస్తే భారతదేశంలో ఈ రెడ్లు కూడా శూద్రుల కిందనే. కానీ ఇక్కడ తెలంగాణ వరకు వచ్చినప్పటికీ ఇది ఉన్నత కులం అంటారు, అగ్రకులం అంటారు. ఇది సరే, ఈ చరిత్ర వేరు. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా కానీ నువ్వు ఆ జాతి లక్షణాలు నువ్వు ఆపాదించుకున్నావా లేదా, ఆ జాతికి సంబంధించినటువంటి సామాజిక నేపథ్యం నీకుందా లేదా, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నావా లేదా, అది చాలా ముఖ్యం ఇక్కడ. కాబట్టి ఇవాళ కవితమ్మ నేను సామాజిక తెలంగాణ అని, సామాజిక తెలంగాణ అవసరం తెలంగాణ సమాజానికి ఉంది. కానీ కవితమ్మ మాట్లాడే సామాజిక తెలంగాణ ఆమెకు ఎంతవరకు శాంటిటీ ఉందనేది అది ఎగిరొచ్చినటువంటి ఆ నేపథ్యంలో ఉంది. కాబట్టి ప్రజలు అంత తొందరగా నమ్ముతారనో వాళ్ళు విశ్వసిస్తారనో అయితే మనం అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ముందుకొస్తే, అటువంటి సమూహాలు కనుక ముందుకొస్తే, నేను అనుకోవడం తెలంగాణలో సామాజిక తెలంగాణ, ప్రజల తెలంగాణ అనే అవసరం ఉందనేది దాదాపుగా మొదటి నుంచి ఉన్నది. మీరు చూడండి 1997లో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి 2 ప్రశ్నలు బలంగా ఆ రోజులో చర్చ జరిగింది. తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం? ఈ తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం అని దాన్ని ప్రశ్నించకపోతే, చర్చ చేయకపోతే, దాని మీద ఒక అవగాహన రాకపోతే తెలంగాణ తెచ్చుకున్నా కానీ ప్రయోజనం లేదనేది ఆ రోజు నుంచే ఉన్నది. ఇదేదో కొత్తగా వీళ్ళు మాట్లాడితే సామాజిక తెలంగాణ అనేది నేను అనుకుంటే దాదాపుగా మనం అనుకున్నట్టు 52, 53, 56, 69 నుంచే ఉన్నది. కొత్తగా ఏం లేదు. కాకపోతే ఆ నేపథ్యం, దాని మీద చర్చ సంపూర్ణంగా జరగకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత మనం దాని మీద మాట్లాడదాం అనే దాంట్లో కొట్టుకపోయింది. కానీ లేదనేం లేదు. రైట్. ప్రశ్నించే తత్వం రావాలి, ప్రశ్నించే తత్వం పెరగాలి, ప్రత్యామ్నాయ రాజకీయాలు బలంగా వచ్చి తీరాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ఈ నేపథ్యంలో రాబోయేటువంటి పరిస్థితుల్లో అలాంటి శక్తులు ఉద్భవించాలని ప్రజల తరపున కొట్లాడాలని కోరుకోవటం మాత్రమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో డైలీ న్యూస్ వేదిక ద్వారా మరింతగా డిస్కస్ చేద్దాం ప్రజల కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.